హాయ్ అండి. నేను ఈరోజు ఏరుశనగ వచ్చి పోసుకుంటున్నానండి. ఇంట్లో తినడానికి చాలా చల్లగా చక్కగా ఉందని ముందుగా ఈ ప్యాన్ పెట్టుకుని ఈ పల్లీలు అయితే ఇలా వేపుకుంటున్నానండి. అలా దోరగా వేగాక గ్యాస్ కట్టేసి ఈలోపు బెల్లం కూరను కదండి, ఏ కప్పుతో అయితే చూడండి అలా విధంగా నలిపితే చక్కగా వచ్చేసింది. పొట్టు చక్కగా ఊడిపోయిందండి. ఇప్పుడు అదే కప్పుతో బెల్లం, ఏ కప్పుతో అయితే కొలుసుకున్నానో పప్పులు అదే కప్పుతో బెల్లం వేసుకుంటున్నానండి. చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుని కరగబెట్టుకుంటానండి. మాకు ఇక్కడ రాత్రి అంతా వర్షం అండి. నన్ను పొలం అయితే మా ఆయనగారు వద్దన్నారు, నేను వెళ్తానులే అన్నారు. ఇలా ఏరుశనగ గచ్చిపోయి అంటే పోతున్నానండి. చక్కగా పొంగుతుంది. అలా గిన్నెలో నీళ్ళు ఉన్నాయండి. నేను పానకం వచ్చిందా లేదని చూస్తున్నాను, ఇంకా రాలేదండి. కొంచెం ఉడకాలి. నాకు ఇక్కడ పాకం రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా ఉండ కింద వచ్చింది గట్టిగా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మిరియాల పొడి అండి, నెయ్యి అండి, ఇప్పుడు ఈ పప్పులు అందులో పోసుకుంటున్నానండి. ఆ విధంగా కలుపుకుంటున్నాను. అంతేనండి. ప్లేట్లో నెయ్యి బాగుంటున్నాను. ప్లేట్లో నెయ్యి అలా వేసి చేతితో స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఆ ప్లేట్లో పోసుకుంటానండి వేడి వేడిది. పలసగా పోసానండి, మందంగా పోయాల్సింది. కొంచెం తక్కువైంది. చూడండి పలసగా ఉండటం వలన సాకుతో కట్ చేస్తుంటే కొంచెం వేడివేడిగా ఉండగా కట్ చేస్తున్నానండి. బాగానే వచ్చాయి, కానీ కొంచెం పలసగా ఉన్నాయి. మీరైతే పోసుకునేలాగుంటే ఇంకా ఎక్కువగా పోసుకోండి. ప్లేట్లో పప్పులు బాగుంటుంది. చక్కగా విరుగుతున్నాయి, భలే ఉన్నాయి. మా ఆయన పిల్లలు లొట్టలు వేసుకుంటూ తిన్నారండి. సరే అండి, మళ్ళీ ప్యాన్ పెట్టుకుని మళ్ళీ వండలకి వేపుకుంటున్నానండి. వేపుకున్న పప్పు చూపిస్తున్నాను. ఏ కప్పుతో అయితే పప్పు పోసుకున్నాను సేమ్ అదే రకంగా మళ్ళీ అదే కప్పుతో బెల్లం వేసుకుంటానండి. ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం అండి. దీన్ని కూడా అదే విధంగా కరగబెట్టుకుంటాను. కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి.
చక్కగా పొంగుతుంది మళ్ళీ. నాకు అదే విధంగా మళ్ళీ అలా వచ్చిందండి పానకం, చక్కగా గడ్డలాగా బాగుంది. యాలకుల పొడి అండి, 1/2 టీ స్పూన్ నెయ్యి అండి. ఇలా విధంగా కలుపుకున్నాక మళ్ళీ ఆ పప్పులు నేను ఇందులో పోసుకుంటానండి, పల్లీలని. ఫ్రెండ్స్, నాకు కొంచెం కంగారుగా ఉంటుంది మాట్లాడేటప్పుడు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. బెల్లం తెల్లగా ఉంది, ఎర్రగా లేదండి, అయినా బాగుంది టేస్ట్గా. నేనైతే ఇక్కడ ఉండలకు రెడీ చేశానండి. చూడండి, వేడివేడిగా చుడుతున్నాను, చేతులు కొంచెం వీటెక్కుతున్నాయి. మీకు 4-5 చూపిస్తున్నానండి, తర్వాత నేను ఉన్నాయని చుట్టుకుంటున్నాను. భలే వచ్చాయండి గట్టిగా. నేనున్న ఇప్పుడు మెల్లమెల్లగా చేత్తో అలా చుట్టుకుంటానండి.